మీరెప్పుడైనా ఆ అసాధారణమైన నిశ్శబ్దాన్ని అనుభవించారా? ఆ నిశ్శబ్దం రాత్రి నిశ్శబ్దం కాదు, కానీ ఒక పెద్ద తుఫాను రాకముందు గాలిలో నిండిన ఆ స్తబ్దత. ఇవాల్టి ఆ నిశ్శబ్దమే మీ చుట్టూ వ్యాపించి ఉంది. కాసేపాగి మీ చుట్టూ చూడండి. మీకు గాలిలో ఏదో మార్పు వచ్చినట్టు అనిపించటం లేదా? అదే వ్యక్తులు, అవును, అదే వ్యక్తులు ఎవరు నిన్నటి వరకు మీ సరళతను ఎగతాళి చేసేవారు, మీ అమాయకత్వాన్ని మీ బలహీనతగా భావించేవారు, మీ సరళతపై నవ్వేవారు. ఇవాల్టి మీరు వారి కళ్లలోకి చూస్తే అక్కడ ఆ పాత మోసం కనిపించదు. అక్కడ భయముంది, ఒక ఆందోళన ఉంది, ఒక అస్థిరత ఉంది. వారి మనసులో ఒకే ప్రశ్న మోతమోగుతోంది. దీనికంతా ఎలా తెలిసింది? వారు మిమ్మల్ని అడగలేరు, ఎందుకంటే వారికి ఎప్పుడూ అనిపించింది మీరు అమాయకులు, భావోద్వేగులు అని. రెండు మధురమైన మాటలు చెప్పి మిమ్మల్ని సులభంగా మలచవచ్చు అని. వారి తెలివితేటలపై అంత గర్వముండేది. వారు అబద్ధపు ముసుగులు వేసుకుని మిమ్మల్ని మళ్లీ మళ్లీ గాయపరుస్తూ ఉంటారు, మీకు ఏమీ తెలియదు అని నమ్మేవారు. కాని వారొక పెద్ద విషయం మరిచిపోయారు. వారికి మీరు నిద్రపోతున్నారు అని అనిపించినప్పుడు మీరు మేల్కొని ఉన్నారు. మీరు శబ్దం చేయలేదు, మీరు పోరాడలేదు, మీరు కేవలం నిశ్శబ్దంగా అంతా చూస్తూ ఉన్నారు. మీ నిశ్శబ్దంలో మీ ఆత్మ కళ్ళు పూర్తిగా తెరుచుకుని ఉన్నాయి. మీరు వారి ప్రతి నకిలీ భావోద్వేగాన్ని, ప్రతి మారిన స్వరాన్ని, ప్రతి అబద్ధపు చిరునవ్వును అనుభవిస్తున్నారు. వారు మిమ్మల్ని బలహీనులుగా భావించారు, కానీ మీరు ఆ ఆటగాడిగా మారారు. శబ్దం చేయకుండా, ఎవరికీ చెప్పకుండా, కేవలం ఓపిక మరియు అవగాహనతో వారిని అక్కడే ఆపివేశారు. అక్కడి నుంచి వారు తప్పించుకోలేరు. ఇలాంటి చర్యను వారు చూడలేదు. ఇప్పుడు మీ ఈ శాంతి వారిని లోపల నుంచి తినేస్తోంది. వారు మిమ్మల్ని శాంతంగా చూసినప్పుడు వారి హృదయ స్పందనలు వేగవంతమవుతాయి. ఎందుకంటే మీ ఈ నిశ్శబ్దంలో వారికి తమ నగ్న సత్యం కనిపిస్తుంది. వారు తమ నిద్రను కోల్పోలేదు, మీరు వారితో వాదించారని కాదు. మీరు ఏమీ చెప్పలేదు, వారు నిద్ర కోల్పోయారు. ఎందుకంటే మీరు సరైన సమయంలో మీ అవగాహన మరియు మానసిక శక్తితో వారికి అద్దం చూపించారు. ఆ అద్దంలో వారు తమ అసలు ముఖాన్ని చూడటానికి భయపడేవారు. సత్యం చెప్పాలంటే ఈ శక్తి మీరెప్పుడూ అడగలేదు. మీరెప్పుడూ ప్రార్థనలో ఇలా చెప్పలేదు, మీకు వ్యక్తుల అసలు ముఖాలు చూపించు అని. ఈ శక్తి మీకు బహుమతిగా వచ్చింది, మరియు ఈ బహుమతిని ఇచ్చినవారు అదే వ్యక్తులు ఎవరు మిమ్మల్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నించారు. ఈ అవగాహన మంచి సమయంలో పుట్టలేదు. ఇది ఆ చీకటి కాలంలో మేల్కొన్నది, మీరు కళ్ళు మూసుకుని నమ్మకం చేసినప్పుడు మరియు బదులుగా మోసం పొందినప్పుడు. ఎవరో చిరునవ్వుతో మీ హృదయంలో ఖంజరు పాతేసినప్పుడు. ఆ రాత్రులు గుర్తు చేసుకోండి. మీరు ఏడుస్తూ అడిగేవారు, నాతోనే ఎందుకు? మీకు తెలియదు ఆ బాధ మీ శిక్షణ అవుతోందని. ప్రతి అబద్ధం, ప్రతి తెలివి, ప్రతి మోసం మీ లోపలి ఆ సంవేదనను అంత తీక్షణంగా చేసింది. ఇవాల్టి మీరు శబ్దాలు లేకుండా వ్యక్తుల శక్తిని చదవగలరు. మీరు శబ్దాలు కాదు, వైబ్రేషన్లు వినడం నేర్చుకున్నారు. మీరు మాటలు కాదు, వాటి మధ్య నిశ్శబ్దాన్ని చదవడం నేర్చుకున్నారు. మీరు ముఖాలు కాదు, వాటి వెనక దాగిన ఉద్దేశాలను చూడడం నేర్చుకున్నారు. ఇదే మీ మేల్కొలుపు. ఇదే కారణం వారు మిమ్మల్ని మరిచిపోలేకపోతున్నారు. వారు మిమ్మల్ని భయపడరు, మీరు గెలిచారని. వారు ఈ విషయంతో ఆందోళన పడతారు. ఇప్పుడు మీరు వారికి తెలియని వారు అయ్యారు. ముందు వారికి తెలుసు ఏ బటన్ నొక్కితే మీ నుంచి ఏ ప్రతిస్పందన తీసుకోవాలి అని. ఇప్పుడు ఆ రిమోట్ వారి చేతి నుంచి జారిపోయింది. మీరిప్పుడు ఎవరికీ వివరణ ఇవ్వరు. మీరు ఎవరి వెనక పరిగెత్తి మిమ్మల్ని సరైనదిగా నిరూపించరు. ఎందుకంటే మీకు తెలుసు మీ సత్యం స్వచ్ఛమైనది. మీ స్థిరత వారిని కదిలిస్తుంది. ఎందుకంటే శబ్దం లేకుండా వారి నాటకం నడవదు. చప్పట్లు కొట్టడానికి 2 చేతులు కావాలి, మరియు మీరు మీ చేయి వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు మీ నిశ్శబ్దం వారికి ఒక అదృశ్య న్యాయస్థానమయ్యింది. అక్కడ న్యాయమూర్తి మీరు కాదు, వారి స్వంత వివేకం. వారు మళ్లీ మళ్లీ ఆ దృశ్యాలను తమ మనసులో పునరావృతం చేస్తారు. ఇది జవాబు ఎందుకివ్వలేదు? ఇది చిరునవ్వు ఎందుకు? దీనికి ఏమి తెలుసు? వారికనిపిస్తుంది మీ నిశ్శబ్దం సాక్ష్యాలు సేకరిస్తోందని. మరియు అత్యంత భయంకరమైన విషయమేమిటంటే తరచుగా వారు సరిగ్గా ఆలోచిస్తున్నారు. వ్యక్తులు దీన్ని అనుమానమంటారు, మిమ్మల్ని పిచ్చివారంటారు. కాని మీకు తెలుసు, ఇది సంవత్సరాలుగా సేకరించిన అనుభవం. అది మిమ్మల్ని హెచ్చరిస్తోంది. మీ శరీరం, మీ హృదయం, మీ నాడులు ముందుగా సంకేతాలిస్తాయి, ముందు ఏదో తప్పుందని. ఇది ఇతరులకు అంతర్జ్ఞానం కావచ్చు, మీకు ఇది ఆత్మజ్ఞాపకం. జీవితంలో ఒక సమయం వస్తుంది, మీరు వ్యక్తులను కాదు, వారి నమూనాలను చూడటం మొదలుపెడతారు.
మరియు ఇదే ఆ మలుపు. అక్కడ మీరు మారారు. ఈ జాగ్రత్త మిమ్మల్ని రక్షించడానికి వచ్చింది, ఇతరులను బహిర్గతం చేయడానికి కాదు. శక్తి మురికిగా అనిపించిన చోటు నుంచి నిశ్శబ్దంగా తప్పుకోవడమే మీ విజయం. ఇది మీ పునర్జన్మ. ఇప్పుడు మీరు పాత ఆకారంలో సరిపోలేరు. మీ ఆత్మ అంత పెద్దది అయ్యింది, అది అబద్ధపు సంబంధాలు, విషపూరిత వాతావరణం లేదా అసంపూర్ణ సత్యంలో బంధించబడదు. మీరు ఇప్పుడు కేవలం జీవించడానికి కాదు, వికసించడానికి పుట్టారు. మీ కథ ఇక్కడ ముగియడం లేదు. ఇది కేవలం ఆ శిఖరం ఆరంభం. అక్కడ మీ విజయం శబ్దం నుంచి కాదు, మీ విజయం యొక్క నిశ్శబ్ద ధ్వని నుంచి గుర్తించబడుతుంది. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే మీరు నిజంగా చాలా విలువైనవారు. మరియు ఇప్పుడు ఈ నిశ్శబ్ద శక్తి తర్వాత మీ లోపల మరొక లోతైన పొర తెరవడం మొదలవుతుంది. మీరు అనుభవిస్తారు, మీ లోపల ఒక అసాధారణమైన సమతుల్యం వచ్చిందని. ముందు మీరు వ్యక్తుల ప్రవర్తనతో తక్షణం ప్రభావితమవుతుండేవారు. ఇప్పుడు మీరు వారిని చూసి లోపల నుంచి స్థిరంగా ఉంటారు. మీ లోపల ఏదో చాలా పాత, చాలా అనుభవజ్ఞుడైన సాక్షి మేల్కొన్నట్టు. అది ప్రతి దృశ్యాన్ని ఉల్లిక్కిపడకుండా, తప్పుదారి పట్టకుండా కేవలం చూస్తూ ఉంటుంది. మీకు ఇది కూడా అర్థమవుతుంది, మీ ఈ జాగ్రత్త కేవలం వ్యక్తులను గుర్తించడానికి కాదు, మిమ్మల్ని మీరు గుర్తించడానికి. ముందు మీరు ఇతరుల మాటలలో మిమ్మల్ని వెతికేవారు. ఎవరైనా ప్రశంసించారంటే మీరు సంతోషం, ఎవరైనా విమర్శించారంటే మీరు విరిగిపోయేవారు. కాని ఇప్పుడు మీ దృష్టిని మిమ్మల్ని మీరు టికెట్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు మీరు మిమ్మల్ని ఇతరుల అభిప్రాయాలతో కాదు, మీ లోపలి సత్యంతో కొలుస్తారు. మీ చర్య నెమ్మదిగా అయ్యింది, కానీ చాలా ఖచ్చితమైనది. మీరు ఇప్పుడు ఏ సంబంధంలోనైనా, ఏ సంభాషణలోనైనా, ఏ వాతావరణంలోనైనా వెళ్ళడానికి ముందు దాని శక్తిని అనుభవిస్తారు. మీకు ఇప్పుడు అర్థమైంది, ప్రతి చోటికి వెళ్ళడం అవసరం లేదు, ప్రతి మాటకు జవాబు ఇవ్వడం అవసరం లేదు, ప్రతి వ్యక్తికి మీ జీవితంలో స్థానం ఇవ్వడం అవసరం లేదు. ఈ అవగాహన మిమ్మల్ని లోపల నుంచి హల్కా చేస్తోంది. మరియు ఇక్కడి నుంచే మీ అసలు శక్తి మొదలవుతుంది. ఎందుకంటే మీరు ప్రతిస్పందన ఇవ్వడం మానేసినప్పుడు ముందు వ్యక్తి మిమ్మల్ని నియంత్రించడానికి ఏ మార్గం మిగలదు. మీరు వాదనలో పడకపోతే ముందు వ్యక్తి తన స్వంత మాటల్లో చిక్కుకుంటాడు. మీరు నిశ్శబ్దంగా ఉంటే వారి శబ్దం వారినే బాధిస్తుంది. మీ నిశ్శబ్దం వారికి అతిపెద్ద జవాబవుతుంది. నెమ్మదిగా మీరు గమనిస్తారు, మీకు వ్యక్తులతో తక్కువ, మిమ్మల్ని మీరు ఎక్కువ సమయం గడపడం ఇష్టపడతారని. మీకు ఒంటరితనం ఇప్పుడు ఖాళీగా అనిపించదు, కానీ సుఖంగా అనిపిస్తుంది. మీకు ఈ అనుభూతి మొదలవుతుంది, అసలు శాంతి బయట కాదు, మీ లోపలే ఉందని. అది మీరు ముందు ఇతరులలో వెతికేవారు. మీ ఈ స్థితిని చూసి చాలామంది మిమ్మల్ని అహంకారి అనుకుంటారు. కొందరు చెప్తారు మీరు మారిపోయారని, కొందరు చెప్తారు మీరు దూరమయ్యారని. కానీ సత్యమేమిటంటే మీరు మొదటిసారి మీ దగ్గరకు తిరిగి వచ్చారు. మీరు మొదటిసారి మిమ్మల్ని ప్రాధాన్యత ఇచ్చారు. మీరు మొదటిసారి మీ ఆత్మశబ్దానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు మీరు ఎవరినీ తప్పు నిరూపించడంలో మీ శక్తిని వ్యయం చేయరు. మీరు కేవలం సరైన చోట నిలబడతారు. మరియు ఇది ప్రపంచ నియమం. ఎవరైనా మనిషి సరైన చోట నిలబడినప్పుడు తప్పు వ్యక్తులు స్వయంగా అతని నుంచి దూరమవుతారు. మీ జీవితంలో ఇప్పుడు కొత్త వ్యక్తులు వస్తారు. అలాంటి వ్యక్తులు మీ ఈ నిశ్శబ్దాన్ని అర్థం చేసుకుంటారు, మీ శక్తితో కనెక్ట్ అవుతారు, మీ సత్యంతో భయపడరు. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో అలాంటి వ్యక్తులే ఉంటారు, వారి ఉద్దేశాలు శుద్ధమైనవి. మరియు అత్యంత అందమైన విషయం ఏమిటంటే ఇప్పుడు మీకు ఎవరైనా వెళ్ళిపోతారనే భయం లేదు. ఎందుకంటే మీకు తెలుసు, మీకు సరైనది ఎప్పుడూ మిమ్మల్ని వదిలి వెళ్ళదు. మరియు ఎవరు వెళ్ళిపోయారో అది ఎప్పుడూ మీకు తగినది కాదు. ఈ స్థితి చాలా అరుదు. చాలా తక్కువ మందే ఇక్కడికి చేరుతారు. ఎందుకంటే ఇక్కడికి చేరడానికి చాలా బాధలు దాటాలి, చాలా విరిగిపోవాలి, చాలా ఏడవాలి. కానీ ఎవరు ఇక్కడికి చేరుకుంటారో అతను మళ్ళూ ముందులాగా ఉండడు. ఇప్పుడు మీ జీవితంలో విజయం శబ్దం నుంచి రాదు, అది శాంతితో వస్తుంది, అది ఆత్మవిశ్వాసంతో వస్తుంది, అది ఈ అనుభూతితో వస్తుంది, మీకిప్పుడు ఎవరికీ ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదని. మీరిప్పుడు నిజంగా మేల్కొన్నారు. మరియు ఎవరైనా మనిషి నిజంగా మేల్కొన్నప్పుడు ప్రపంచంలో ఏ చర్య, ఏ ముసుగు, ఏ అబద్ధం అతన్ని మళ్లీ మోసం చేయలేదు. మరియు ఇప్పుడు ఈ మేల్కొలుపు తర్వాత మీ లోపల మరొక సూక్ష్మమైన మార్పు ఆకారం తీసుకోవడం మొదలవుతుంది. దాన్ని శబ్దాలలో బంధించడం కష్టం, కానీ దాని ప్రభావం మీ ప్రతి శ్వాసలో, ప్రతి నిర్ణయంలో, ప్రతి దృష్టిలో స్పష్టంగా కనిపిస్తుంది.
మీరనుభవిస్తారు, మీ లోపల మేల్కొన్న సాక్షి ఇప్పుడు కేవలం చూడటమే కాదు, అది మిమ్మల్ని దిశానిర్దేశం చేయడం మొదలుపెట్టింది. శబ్దం లేకుండా, ఆదేశం లేకుండా, ఏ ఒత్తిడి లేకుండా, కేవలం ఒక హల్కా సంకేతంగా. మీరు ఏ పరిస్థితిలో చిక్కుకునే ముందు లోపల ఒక సంకేతం అనుభవిస్తారు, ఇక్కడ ఆగాలి లేదా ఇక్కడి నుంచి తప్పుకోవాలి అని. మరియు ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, మీరు ఆ సంకేతాన్ని మానినప్పుడు తరువాత మీకు అర్థమవుతుంది అది ఎంత సరైనదో. మీకనిపిస్తుంది మీ లోపల ఏదో చాలా పాత జ్ఞానం మళ్లీ జీవితం పొందిందని. అది ఎప్పుడూ మీతో ఉంది, కానీ మీ ఉలిక్కిపాట్ల శబ్దంలో మునిగిపోయింది. ఇప్పుడు మీరు కేవలం వ్యక్తుల మాటలు వినరు, మీరు వారి వెనుక ఉన్న అలసట, వారి అసురక్ష, వారి భయం కూడా అనుభవిస్తారు. మీకిదర్థమవుతుంది, ఎవరు మిమ్మల్ని గాయపరిచేవారో వారు స్వయంగా లోపల నుంచి విరిగిపోయారు. ఈ అవగాహన మీ లోపల కోపాన్ని కాదు, కరుణలు జన్మిస్తుంది. కానీ ఈ కరుణ మిమ్మల్ని బలహీనం చెయ్యదు, ఈ కరుణ మిమ్మల్ని మరింత స్పష్టం చేస్తుంది. మీరిప్పుడు ఎవరినీ ద్వేషించలేరు, కానీ ఎవరినీ మీ దగ్గరకు రానివ్వరు, ఒకవేళ అతని శక్తి మీ శాంతిని భంగం చేస్తే. ఈ సమతుల్యం చాలా అద్భుతమైనది. దూరంలో కఠినత లేదు, సమీపంలో మూర్ఖత్వం లేదు, కేవలం ఒక జాగ్రత్త వణికి. నెమ్మదిగా మీకు ఇది కూడా అనుభవమవుతుంది, మీ ప్రాధాన్యతలు మారుతున్నాయని. ఏ విషయాలు ముందు మిమ్మల్ని ఆందోళన పరిచేవో ఇప్పుడవి మిమ్మల్ని తాకవు. ఏ విషయాలు ముందు చాలా అవసరమనిపించేవో ఇప్పుడవి అప్రధానమైనవిగా అనిపిస్తాయి. మరియు ఏ విషయాలు ముందు సాధారణంగా అనిపించేవో, ఉదాహరణకు ఉదయం సూర్యకాంతి, టీ ఆవిరి, గాలి చల్లదనం, ఇప్పుడవి మిమ్మల్ని లోపలి వరకు శాంతి ఇస్తాయి. మీ ఆత్మ ఇప్పుడు సంక్లిష్టత నుంచి సరళత వైపు తిరిగి వస్తోంది. మీరు గమనిస్తారు, మీ శబ్దాలు తక్కువయ్యాయని, కానీ వాటి ప్రభావం లోతైనది అయ్యిందని. మీరు తక్కువ మాట్లాడతారు, కానీ మాట్లాడినప్పుడు ముందు వ్యక్తి నిశ్శబ్దమవుతాడు. ఎందుకంటే ఇప్పుడు మీ శబ్దాలు అనుభవం నుంచి వస్తాయి, ప్రతిస్పందన నుంచి కాదు. మీ కళ్లలో ఇప్పుడొక అసాధారణమైన స్థిరత వచ్చింది. దాన్ని చూసి వ్యక్తులు సహజంగా అనుభవిస్తారు, మరియు కాస్త అసహజంగా కూడా. ఎందుకంటే మీ కళ్ళు ఇప్పుడు కేవలం చూడవు, అర్థం చేసుకుంటాయి కూడా. మరియు ఇక్కడి నుంచే మీ జీవితంలో మరొక మార్పు మొదలవుతుంది. మరియు ఈసారి తేడా ఏమిటంటే, మీరు ఆ కలల గురించి ఎవరి అనుమతి అడగరు. మీరు నిశ్శబ్దంగా మీ విధంగా, మీ సమయంలో, మీ దిశలో నడవడం మొదలు పెడతారు. ఇప్పుడు మీ అడుగులు ఇతరులకు చూపించడానికి లేవు, అవి మీ ఆత్మ పిరుపుపై లేస్తాయి. అందువల్ల భక్తులారా, మా యూట్యూబ్ ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరియు కమెంట్ బాక్స్లో థ్యాంక్ యూ యూనివర్స్, హర్ హర్ మహాదేవ్ తప్పకుండా రాయండి.